నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు ఆకువీడిలో డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ గారి పైన ఎవరు దాడి చేశారంటారు? ఇది అంటే అంత స్ట్రైట్గా అడిగితే చెప్పేది కాదు. దీని బ్యాక్గ్రౌండ్ చెప్తాను. బ్యాక్గ్రౌండ్ అంతా విన్న తర్వాత మీరు చెప్పండి ఎవరు దాడి చేశారు. ఇక్కడ ఏంటి అంటే రఘురామకృష్ణరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నరసాపురం పార్లమెంటు సభ్యుడిగా ఉండేవాడు. పార్లమెంటు సభ్యుడిగా ఉన్న కాలంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనులు నచ్చక, జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు నచ్చక రఘురామకృష్ణరాజు ఆయన్ని ప్రశ్నించటం మొదలుపెట్టాడు. ఆయన్ని ప్రశ్నించటం మొదలుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. జనరల్గా చాలా ఈగో సమస్యలు ఉన్న జగన్మోహన్ రెడ్డికి తనను ఎవరైనా ప్రశ్నిస్తే భరించలేడు. అదే క్రమంలో రఘురామకృష్ణరాజు ఇట్లా తిరుగుబాటు చేస్తాడా? ఇతని తిరుగుబాటుని మనం చూసి చూడనట్టు ఊరుకుంటే అందరూ తిరుగుబాటు చేస్తారు. మనం ఇమ్మీడియట్గా దీన్ని అణిచివేయాలని చెప్పి రఘురామకృష్ణరాజుని హైదరాబాదులో ఉండగా కరెక్ట్గా కేసు కూడా కట్టకుండానే లాక్కొచ్చి పడేసి పోలీస్ స్టేషన్లో పడేసి లాకప్ హింస చేశారు. అతన్ని గుండె ఆపరేషన్ జరిగి ఉన్న రఘురామకృష్ణరాజుని గుండెల మీద కూర్చొని కొట్టారు. అంటే ఎంత పెయిన్ అనుభవించి ఉంటాడు, ఎంత నరక యాతన అనుభవించి ఉంటాడు. ఒక దశలో అతన్ని చంపుదామనే ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తు ఆయనకి ఇంకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టు దయతోటి రఘురామకృష్ణరాజు విడుదలయ్యాడు. లేకపోతే ఇంకొక 2-3 రోజులు సెల్లోనే ఉన్నట్టయితే ఫినిష్ చేసి ఉండేవాళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే సుప్రీంకోర్టు ఆయన ప్రాణాలని కాపాడింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. నన్ను లాకప్లో పడేసి చిత్రహింసలు పాలు చేశారు. కేసు ఇది. పోలీసులు కొట్టడమే కాకుండా బయట నుంచి గుండాలని తీసుకొచ్చి నన్ను కొట్టించారు అనేది ఆయన కేసు. ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా నిందితుడు. జగన్మోహన్ రెడ్డితో పాటు పివి సునీల్ కుమార్ కూడా అందులో ఒక నిందితుడు. పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళందరూ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్. ఇంకొక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ నాయక్ గురించి మనం తెలుసుకున్నాం. ఆయన్ని బీహార్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసరు. జగన్మోహన్ రెడ్డి ఏరికోరి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్కి డెప్యుటేషన్ మీద అతనితోటి ఎటువంటి పనులు చేయించాడో మనందరికీ తెలుసు. అందులో ఇది కూడా ఒకటి. రఘురామకృష్ణరాజు అరెస్ట్ అనకూడదు, కిడ్నాప్ వ్యవహారం కూడా అదొక ఇది. తర్వాత విజయపాల్ అనే అతను, వీళ్ళందరూ కూడా కేసు కట్టిన వాళ్ళు, కేసు దర్యాప్తు చేశామని చెప్పిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ ఏదైతే కేసు కొంచెం నత్తనడక నడుస్తున్నప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు, ఒక రఘురామకృష్ణరాజు తప్ప. అంటే నిందితులందరూ సంతోషంగా ఉన్నారు, కంప్లైనెంట్ సంతోషంగా లేడు. తర్వాత కాలంలో అంటే సుప్రీంకోర్టు కూడా వీళ్ళెవరికి ప్రొటెక్షన్ ఇవ్వటానికి మొగ్గు చూపకపోవడంతో కేసు చాలా ఫాస్ట్గా ముందరికి కదలటం మొదలుపెట్టింది. ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఈ కేసు బలంగా ముందరికి వెళ్తూ ఉన్నదో, ఫాస్ట్గా ముందరికి వెళ్తూ ఉన్నదో, ఈ కేసులో ఉన్న వాళ్ళకి కొంచెం భయం మొదలైంది. ఈ భయం మొదలైన క్రమంలో ఏం చేశారు అంటే, ఉండి నియోజకవర్గం, ఇప్పుడు రఘురామకృష్ణరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నది ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేశారు. కాన్సన్ట్రేట్ చేసి అక్కడ రఘురామకృష్ణరాజుకి సమస్యలు సృష్టించటం మొదలుపెట్టారు. ఈ సమస్యలు సృష్టించటం ఎట్లా మొదలుపెట్టారు అంటే,
మత కోణంలో మొదలుపెట్టారు. మత కోణంలో మొదలుపెట్టి పైకేమో దళితులు దళితులు అని చెప్తూ ఉంటారు, లోపలేమో క్రిస్టియన్ ఈ మత సంఘాలు పనిచేస్తూ ఉంటాయి. ఇట్లా రఘురామకృష్ణరాజుని పలు సందర్భాల్లో చికాకులు పెట్టారు. దీనికి సంబంధించి ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఒక ఉండి నియోజకవర్గంలోనే ఇట్లా ఎందుకు జరుగుతున్నది అని చెప్పి ఆయన కూడా రకరకాలుగా ఎంక్వైరీలు చేసుకుంటే ఆయనకు అర్థమైంది. ఆయన బయటకు వచ్చి చెప్పింది మాకు కూడా, అంటే జర్నలిస్టులు కాబట్టి మాకు కూడా వేరియస్ సోర్సుల ద్వారా మాకు కూడా తెలిసింది ఏంటి అంటే, అంబేద్కర్ ఇండియా మిషన్ అని ఒక సంస్థ ఉంది, ఒక వాలంటరీ ఆర్గనైజేషన్ ఉన్నది. ఈ సంస్థ మొత్తం పివి సునీల్ కుమార్ చేతిలో ఉంటుంది, ఆయనే నడుపుతూ ఉంటాడు. ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ ఈ సంస్థకి సంబంధించిన చాలామంది సభ్యులు విజయవాడలో వరదలు వచ్చినాయి, గుర్తుంది కదా మీకు, బుడమేరు పొంగినప్పుడు వచ్చిన వరదల సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలామంది ఫోటోలు గీటోలు తీసి పెట్టడం, మాకు పడవలు దొరకలేదు, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము, 1 వీక్ అయిపోయింది, మాకు ఫుడ్ దొరకలేదు, మాకు చుట్టూ అన్ని శవాలే ఉన్నాయి అని ఇట్లా వీడియోలు ఫోటోలు రిలీజ్ చేసారు కొంతమంది. ఎవరు అని చూస్తే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ ఇండియా మిషన్కి సంబంధించిన వ్యక్తులు అని అర్థమైంది. అప్పట్లోనే గవర్నమెంటే చెప్పింది. ఇది అంబేద్కర్ ఇండియా మిషన్ నడిపిస్తున్నది ఎవరు అంటే పివి సునీల్ కుమార్ అనేది కూడా, ఎవరైతే ఈ పోస్టులు పెట్టారో వీళ్ళందరూ సునీల్ కుమార్ తోటి కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి, సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారం అయింది. ఇప్పుడు ఈ ఉండి నియోజకవర్గంలో తడవకి గొడవలు చేస్తున్నది కూడా వీళ్ళే వచ్చి అక్కడ తడకి గిల్లి కజ్జాలు పెట్టుకోవటం అంటారు, ఆ పని చేస్తూ ఉన్నారు. రఘురామకృష్ణరాజు అంటే వీళ్ళని ఎట్లా ఫేస్ చేయాలో అర్థం కాలే. ఎట్లా చేస్తారు, ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అంటే, సడన్గా ఒకరోజు ఒక ఊళ్ళో ఒక అర్ధరాత్రి ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే, ఆంజనేయ స్వామి టెంపుల్ ఆ గోపురం కనపడకుండా దానికి ఒక బ్యానరు అడ్డం కట్టారు. అక్కడ లోకల్ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా ఈ బ్యానర్ గుడికి అడ్డం కట్టారు, తీసి పక్కన కట్టుకోండి అని చెప్పారు. రైట్, మేము తీయము అని చెప్పి ఎదురు తిరిగారు. ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగితే వాళ్ళ ఎమ్మెల్యే కాబట్టి రఘురామకృష్ణరాజుకి ఫోన్ చేసి చెప్పారు. రఘురామకృష్ణరాజు పోలీసులకి ఇన్ఫామ్ చేసి ఫోర్స్ని పంపించి అక్కడ పంపిస్తే, మీరు మమ్మల్ని దళితుల్ని అడ్డుకుంటారా అని గొడవ చేశారు. యాక్చువల్గా వాళ్ళు కట్టింది ఏది, దళితులకు సంబంధించిన బ్యానర్ కాదు, క్రైస్తవులకు సంబంధించిన బ్యానర్. అంటే ఇట్లా గిల్లి కజ్జాలు పెట్టుకునే కార్యక్రమం ఉండి నియోజకవర్గంలో చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉన్నది. రఘురామకృష్ణరాజు వాడిని ఫేస్ చేస్తూ ఉన్నాడు. నిన్నగాక మొన్న, అంటే ఒక వారం 10 రోజుల కిందట ఒక ఊళ్ళో వాళ్ళందరూ కలిసి టెంపుల్ కడతాము అంటే రఘురామకృష్ణరాజు వెళ్ళాడు అక్కడ చూడటానికి, ఎట్లా ఏంటి అది ఇది అని చూడటానికి వెళ్తే, ఇక్కడ టెంపుల్ కట్టడానికి వీల్లేదు అని చెప్పి అక్కడ క్రైస్తవులు ఈ అసోసియేషన్కి సంబంధించిన క్రైస్తవులు కొంతమంది వచ్చి గొడవ చేశారు. అంటే ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరుగుతూ ఉన్నాయి. ఈ స్టోరీ కొంచెంసేపు పక్కన పెడితే, ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఏంటి అది తీర్పు అంటే, ఒక పాస్టరు, ఒక ఆయన, అతని పేరు ఆనంద్ అనే పాస్టరు వాళ్ళ ఊళ్ళో ఒక స్థలాన్ని ఆక్రమించి అందులో చర్చి కట్టడానికి ప్రయత్నం చేస్తే, ఆ స్థల యజమాని ఎవరైతే ఉన్నాడో అతని పేరు ఏదో ధర్మారెడ్డో ఏదో రెడ్డి, అతను ఏం చేశాడంటే, అయ్యా ఇది నా స్థలం, మీరు చర్చి కడతా ఉంటున్నారు, ఇక్కడ కట్టమాకండి అని చెబితే అది లీగల్ డిస్ప్యూట్ అయింది. లీగల్ డిస్ప్యూట్ అయితే ఆయన అక్కడ ఘర్షణ జరిగితే, ఘర్షణలో బలానాయన నన్ను నా కులాన్ని దూషించాడు అని చెప్పి ఆయన కేసు పెట్టాడు. పోలీసులకి, లోకల్గా ఉన్న పోలీసులకి తెలుసు కదా ఇతను పాస్టరు క్రైస్తవుడు అనేది తెలుసు కాబట్టి
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ప్రకారం కేసు పెట్టడానికి వాళ్ళు నిరాకరిస్తే ఇదంతా జరిగింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఇదొక్కటే ఎగ్జాంపుల్ చెప్తున్నా కానీ ఇటువంటి కేసులు రాష్ట్రం మొత్తంలో చాలా చోట్ల జరిగినాయి. క్రైస్తవుల పేరుతోటి వాళ్ళు స్థలాలు ఆక్యుపై చేయటం, దౌర్జన్యం చేయటం, అడ్డం వచ్చిన వాడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం, ఇవన్నీ చాలా చోట్ల జరిగినాయి. పోలీసులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేసేవాళ్ళు. ఇక్కడ పోలీసులు ఏంటంటే వాళ్ళకి నిజం తెలుసు కాబట్టి మేము ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాము అని చెప్పారు. అది కేసు కోర్టు దాకా వెళ్ళింది. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో చెప్పారు. ఇదంతా చెబితే అయ్యా నా స్థలం, అది నా స్థలంలో వచ్చి చర్చి కడతా ఉంటున్నారు, నేను కాదుకూడదు అంటే నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడుతున్నారు అని చెప్పి ఆ స్థల ఓనరు చెప్పి అయ్యా ఇది నా డాక్యుమెంటు, నా స్థలానికి సంబంధించిన డాక్యుమెంటు, ఈ గొడవ చేస్తున్న వ్యక్తి పాస్టరు, 30 ఏళ్ళ నుంచి పాస్టర్గా పనిచేస్తున్నాడు, అతను క్రిస్టియన్ అని చెప్పి బాపట్ల కోర్టుకి వెళ్తే బాపట్ల కోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ పాస్టరు ఏపీ హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టు కూడా పాస్టర్కి వ్యతిరేకంగానే తీర్పిచ్చింది. నువ్వు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టే అర్హత నీకు లేదు అని చెప్తే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. నీకు హిందువులు, బుద్ధిస్టులు, సిక్కులు వీళ్ళకి సంబంధించిన దళితులకు మాత్రమే దళిత హోదా ఉంటుంది. ఈ మతాలకు సంబంధించిన వాళ్ళకే దళిత హోదా ఉంటుంది. క్రిస్టియన్ అయిన దళితులకి వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీర్పు చెప్పిన తర్వాత ఈ పాస్టర్ మీద అందరికీ, క్రైస్తవులందరికీ కోపం వచ్చింది. మేమేదో మా పనులలో మేము ఉన్నామయ్యా, నువ్వు వచ్చి అంతా జడగొట్టావు, మమ్మల్ని అందరినీ జడగొట్టావు, నీ వల్ల మొత్తం సుప్రీంకోర్టు దాకా కేసు వెళ్ళింది, అక్కడ తీర్పు చెప్పేశారు. మేమేదో గుట్టు చప్పుడు కాకుండా సర్టిఫికెట్లోనేమో దళిత్ అని ఉంటుంది, బయటకు వచ్చి మేము మా క్రిస్టియానిటీని మేము ఫాలో అవుతున్నాము, ఎవడు కూడా అబ్జెక్షన్ చెప్పట్లేదు. నిజంగా కూడా అబ్జెక్షన్ చెప్పాల ఎవరు. ఎందుకు అంటే ఏదో వాళ్ళు బతుకుతున్నారని వదిలేస్తే ఈ భూములు ఆక్యుపై చేయటం ఏంటి, ల్యాండ్ లాట్ మీద కేసులు పెట్టడం ఏంటి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష, అందుకని నీకు అసలు దానికి బెయిల్ కూడా రాదు. మరి అటువంటి కేసులు పెట్టి నువ్వు నేరం చేసేది నువ్వు, కేసులు పెట్టేది నువ్వు, అవతలవాడికి ఇంకా ఏం వాయిస్ ఉండదా? ఈ గేమ్ అంతా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి చెక్కబడ్డది. దాంతో క్రైస్తవ మతాన్ని అనుసరించే వాళ్ళందరూ కూడా ఈ పాస్టర్ మీద నువ్వు చేసిన పనికి మా అందరికీ ప్రాబ్లం వస్తుందని చెప్పి రకరకాలుగా వచ్చింది. ఇక్కడ ఏంటి అంటే ఇది ఇందాక చెప్పింది రఘురామకృష్ణరాజు స్టోరీ, ఇప్పుడు చెప్పింది ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ తర్వాత పరిణామాలు. ఈ సిచ్యుయేషన్ని కొంతమంది క్రైస్తవుల్లో ఉన్న ఆందోళనని, ఈ మొత్తాన్ని రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ తోటి జాయింట్ చేసి వదిలితే మన పర్పస్ నెరవేరుతుంది అని కొంతమంది అనుకున్నారు. ఆ మన పర్పస్ ఏంటి? వాళ్ళ పర్పస్ ఏంటి? రఘురామకృష్ణరాజు కేసు వేశాడు. ఎందుకు వేశాడు? రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టారు కాబట్టి దీనికి బాధ్యులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, పివి సునీల్ కుమారు, సునీల్ నాయకు, పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయపాలు, ఇటువంటి వాళ్ళందరూ బాధ్యులు. ఇప్పుడు రఘురామకృష్ణరాజుని రాజకీయంగా అడ్డదొలగించుకోవాలన్నా, లేదు అతన్ని భయపెట్టి కాన్స్టిట్యున్సీకి రాకుండా చేయాలన్నా, ఏదైనా సరే ఎవరికి అవకాశం ఉంటుంది? వీళ్ళు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన నేపథ్యంలో వచ్చిన ఒక ఆవేశాన్ని ఇటు డైవర్ట్ చేద్దాము అని కుట్ర పన్ని ఈ రోజున పవిత్రమైన శ్రీరామ నవమి సందర్భంగా టెంపుల్స్కి వెళ్ళి అక్కడ పూజ చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుంటున్న రఘురామకృష్ణరాజు మీద కుట్రపూరితంగా కొంతమందితోటి అటాక్ చేయించారు. ఇది కుట్ర, అందులో ఎటువంటి సందేహం లేదు. పైకి ఏం చెప్తారు? పైకి ఇప్పుడు రేపొద్దున పోలీసులు ఎవరి మీదన్నా యాక్షన్ తీసుకుంటే ఏం చెప్తారు?
దళితుల్ని అరెస్ట్ చేశారు, దళితుల్ని అరెస్ట్ చేశారు అని చెప్తారు. వాస్తవంగా ఈ కుట్ర అంతా పన్నింది ఈ క్రిస్టియన్ల ముసుగులో ఉన్న రాజకీయ నాయకులు. తమ రాజకీయ అవసరాల కోసం తెర వెనుక క్రిస్టియానిటీని ఉపయోగించుకుంటున్నారు. తెర ముందరికి వచ్చేసరికి దళిత కార్డుని వాడుకుంటున్నారు. రఘురామకృష్ణరాజు మీద ఉన్న వ్యక్తిగత కక్ష ఎవరికి ఉంది? వ్యక్తిగత కక్ష వాళ్ళకే ఉంది. వాళ్ళు ఈ ఆవేశాన్ని, సుప్రీంకోర్టు తీర్పు దరిమలా వచ్చిన ఆవేశాన్ని ఇటు డైవర్ట్ చేద్దాము అన్న ప్లాన్ తోటి దీన్ని టేకప్ చేసి తెర వెనకేమో మత రాజకీయం, తెర ముందేమో కుల రాజకీయం. వాస్తవంగా ఇది స్వార్థ రాజకీయం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.